నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? మీరు ఎప్పుడైనా బోర్ పైపులను విన్నారా? బోర్ పైపులను ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆ బోర్ పైపులు పోయిన బోర్ పైపుల్ని ఎలా రీసైకిల్ మళ్ళీ చేస్తారో మీకు తెలుసా? అయితే మనం ఒక ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. రంగారావు గారు అయితే మన పక్కన ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఈ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. వాళ్ళని అడిగి కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. అసలు ఈ రీసైకిల్ విధానం ఎలా తయారు చేస్తారు, ఏం చేస్తారు, మళ్ళీ వీటిని ఎవరికి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇది మొత్తం స్క్రాప్ మెటీరియల్. థ్యాంక్ యూ. ఇది మొత్తం స్క్రాప్ మెటీరియలా? అవునండి, ఇది PE100 అంటారు. హై క్వాలిటీ పైపు. ఏదైతే స్క్రాప్ పడిపోతుందో ఆ స్క్రాప్ సంబంధించిన మెటీరియల్ అని మనం పర్చేజ్ చేస్తాం. ఓకే. ఇది పైప్ సంబంధించింది టోటల్గా. ఓకే. ఇందులో ఇది ఒక్కటే కాకుండా బ్లూ డ్రమ్ సంబంధించింది. అవును, బ్లూ డ్రమ్స్. బ్లూ డ్రమ్ అంటే 200 లీటర్స్, 50 లీటర్స్, 30 లీటర్స్ క్యాన్స్ ఉంటాయి. వీటిని కూడా మనం తీసుకుంటాం. ఓకే. వీటిని మళ్ళీ రీసైకిల్ ఎలా చేస్తారో మాకు ప్రాసెస్ బై ప్రాసెస్ చూపెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో మనం స్క్రాప్ పర్చేజ్ చేస్తాం కదా, లోడ్లలో మనం తీసుకొచ్చుకుంటాం. ఓకే. వీటిని ఏం చేస్తారు అంటే వాటిని చిన్న పీసెస్గా కట్ చేస్తారు. మీరు ఒకసారి మాతో రండి, చూపిస్తాం సార్. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనకి మొత్తం స్క్రాప్ మెటీరియల్ని చూపిస్తున్నారు. ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు కానీ, బట్ ఇవి మొత్తం చూడండి లోడ్లతో స్క్రాప్ మెటీరియల్. ఇవి మొత్తం ఇది స్క్రాప్ బెండర్స్ నుంచి పర్చేజ్ చూడండి. ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేస్తాం. ఇవన్నీ చిన్న పీసెస్గా కట్ చేసుకుంటారు. అవునండి. వీటిని కట్ చేయడానికి కట్టర్స్ ఉంటాయి. అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ కట్టర్స్ ఉంది. దాన్ని యూజ్ చేసి అవి ఇంకా చిన్నగా పీసెస్గా మార్చుకుంటారంట. ఒకసారి దగ్గరికి వెళ్దాం సార్. దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. సార్, ఇప్పుడు దాకా మాకు చూపించారు మీరు కట్ చేసే విధానం. అంటే ఇక్కడ ఆన్ చేసేసుకుంటారా డైరెక్టా? అవునండి, ఇక్కడ నుంచి మనకు కనెక్షన్ ఉంటుంది. అక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఇక్కడ ఒక స్విచ్ ఉంటుందంట. అంటే ఆ రా మెటీరియల్ని కట్ చేస్తారు. కట్ చేసి చిన్న ఇగోండి మీరు చూసుకోవచ్చు, ఇంత చిన్న పీసెస్గా కట్ చేయలేదు. చూడండి, ఫస్ట్ చాలా పెద్దగా ఉండేదాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇలా ఉండేదాన్ని ఈ చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటారంట. ఈ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి సార్ ఈ ప్రాసెస్ ఏంటి? ఇది సేమే అండి, రెండు ఇది సేమ్ కటింగే. సేమ్ చూడొచ్చు, ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. ఈ పీసెస్ని ఇవన్నీ గ్రైండర్ అంటారు. ఓకే. ఇది గ్రైండర్ అంటారు. ఈ గ్రైండర్లో ఈ పీసెస్ ఇలా వేసేస్తారు. ఓకే. ఈ పీసెస్ అంటే ఇలా వేసేస్తారంట. వేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చూడొచ్చు మీరు, ఇవి ఎంత చిన్న చిన్న పీసెస్గా వచ్చేసింది మొత్తం. స్టెప్ బై స్టెప్, అంటే స్టెప్ బై స్టెప్. పెద్దగా ఉండేదాన్ని హాఫ్ కట్ చేశారు, హాఫ్ ఉండేదాన్ని ఎంత చిన్న పీసెస్గా కట్ చేశారు. ఆ పీసెస్ని ఇందులో వేసుకుంటే ఇది చూడండి ఇంకా చాలా చిన్నగా వచ్చేసింది. ఇది గ్రైండింగ్ తర్వాత ఈ విధంగా మారుతుంది. వీటి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? వీటి తర్వాత వాషింగ్ చేసేస్తారండి. అంటే ఈ టబ్బుల్లో వేసేసుకోండి. ఇందులో లోపల వేసేసి కాస్టిక్ సోడా అవన్నీ వాడేసి ఈ మోటార్ ఆన్ చేసేస్తే అది మొత్తం క్రష్ చేసేసి నీట్గా వాష్ చేసేస్తుంది. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేస్తారు సార్? ఇప్పుడు కాస్టిక్ సోడా ఒకటి యూజ్. కాస్టిక్ సోడా ఇది చూడొచ్చు మీరు, చూపించు ఒకసారి. ఇది చూడొచ్చు, ఇప్పటి వరకు మనం తీసుకున్న చిన్న పీసెస్ని ఈ టబ్బులు ఉన్నాయి కదండి, 1, 2, 3 అలాగే 4, 5 టబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆ టబ్బుల్లో వేసేసుకొని ఓన్లీ కాస్టిక్ సోడా వేసేసుకుంటారంట. దాంతో మిక్స్ చేస్తారు. తర్వాత ఇందులో తీసుకొస్తారండి. ఓకే. ఫస్ట్ ఇందులోనా? అవునండి. ఓకే. అందులో మిషన్ తోనే క్లీన్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ వాష్ చేసేసి ఇక్కడ ఎండబెట్టేస్తాం టోటల్గా. ఓకే. ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ప్లేస్ ఉందా, తర్వాత లాస్ట్ ప్రాసెస్. ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదండి, ఆ ఓపెన్ ప్లేస్లో ఆ ప్రాసెస్ కాస్టిక్ సోడాతో మిక్స్ చేసేసిన తర్వాత ఈ ఓపెన్ ప్లేస్లో మొత్తం ఎండబెడతారంట. ఎండబెట్టిన తర్వాత ఈ సంచులలో లిఫ్ట్ చేసి ఎండబెట్టిన తర్వాత ఇదిగోండి చూడొచ్చు, ఈ సంచుల్లో లిఫ్ట్ చేసేస్తారు. ఇలా సంచుల్లో ఇదిగోండి ఫుల్ చేస్తారంట. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్తారండి. ఓకే. ఎండబెట్టిన మెటీరియల్ను ఇలా సంచులోకి తీసుకుంటారు. ఓకే. ఇదిగోండి, ఇది బ్లూ డ్రమ్కి సంబంధించినవి అండ్ ఇది పైప్కి సంబంధించింది. మీరే చూడొచ్చు వేరియేషన్స్. ఇది బ్లూ డ్రమ్, మనం ఇంటి దగ్గర వేరే దగ్గర డ్రమ్ములు పెట్టుకుంటాం కదా, ఆ డ్రమ్ములకు సంబంధించి ఇది పైపులకు సంబంధించిన మెటీరియల్. ఈ రెండు మెటీరియల్ని మిక్స్ చేసి హీటర్లో వేస్తామండి.
ఈ హీటర్ అండి? అవునండి. ఓకే. సమ్ సర్టన్ పర్సంటేజ్ హీట్ వరకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మారుతుంది. ఓకే. హీటర్లో వేసిన తర్వాత కూడా పీసెస్ లాగా ఉంటుంది. ఉంటుంది, కాకపోతే ఇది మెత్తబడుతుంది. ఓకే. హీటర్లో వేసిన దాన్ని తీసుకొని ఈ మెటీరియల్ని ఇందులో వేసిస్తాం. ఓకే. చాలా వేడిగా ఉంది సార్. చాలా పైకి వెళ్తే చూడొచ్చు మీరు. ఎస్ ఎస్, మీరు చూడొచ్చు ఇందులో వేసేస్తారంట మెటీరియల్. ఆ హీట్ ఎక్కిన మెటీరియల్ని ఇందులో వేస్తారు. ఇందులో వేసిన తర్వాత ఏమవుతుంది సార్? ఈ మెటీరియల్ హీట్ అయిన తర్వాత ఈ మిషన్లో వచ్చి ఈ విధంగా దారాల రూపంలో వస్తుంది. అంటే ఈ మధ్యలో ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. ఈ మధ్యలో బాగా హీట్ అయ్యి బాగా మెల్ట్ అయిపోతుంది అంట. మెల్ట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ జరిగి చూడండి ఇలా అయిపోతుంది, తీగల్లాగా వచ్చేస్తుంది. అంత హీట్లోంచి చల్లబడ్డానికి కోసమని మనం వాటర్లో. ఇది కూల్ వాటర్ సార్? అవునండి. ముట్టు కూడా చూడవచ్చు, హీటే ఉన్నాయి. ఈ వాటర్లోంచి ఈ విధంగా ఇక్కడ దాకా వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఆ వాటర్లో నుంచి, అంటే కొంచెం చల్లబడుతుంది అనమాట. వాటర్లో ప్లాస్టిక్ ముంచిన వెంటనే కొంచెం చల్లబడుతుంది కదండి. చల్లబడిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మిషన్లో కట్ చేసుకుంటారంట. కట్ అవుతుంది. మీరు చూడొచ్చు ఏ విధంగా, చూడండి పూసల్లాగా కింద పడుతుంది. ఏ విధంగా కట్ అయిందో. ఈ విధంగా అయిన మెటీరియల్ని మేము పైప్ కంపెనీ వాళ్ళకి సప్లై ఇస్తాం. ఇదిగోండి వాళ్ళు దీంతో పైప్ రెడీ చేస్తారు. ఈ విధంగా అయిన మెటీరియల్ని, కనిపిస్తుందా? చూడొచ్చు, మీరు చూడొచ్చు ఈ విధంగా అయిన మెటీరియల్ని లాస్ట్కి ఈ విధంగా మెటీరియల్ అవుతుంది పూసల్లాగా. ఈ మెటీరియల్ని పైప్ కంపెనీలకి వీళ్ళు సప్లై చేస్తారంట. వాళ్ళు దీని నుంచి పైపులు కానీ డ్రమ్ములు కానీ మళ్ళీ రీసైకిల్ చేస్తారు. చూసారు కదండి రంగారావు గారు ఇప్పటి వరకు మనకి చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఈ పైపులు ఎలా తయారవుతున్నాయి, ఈ పైపులు తయారైన తర్వాత వేస్ట్ అయిన తర్వాత ఈ పైపులు కొన్ని పోయిన పైపుల్ని ఎక్కడ పడేస్తున్నారు, చాలామంది డంప్ యార్డ్కి తీసుకెళ్తున్నారు అనుకుంటారు కానీ బట్ వీటిని మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు. రీసైకిల్ చేసి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ పైప్ కంపెనీస్కి ఇస్తే ఆ పైప్ కంపెనీ వాళ్ళు మళ్ళీ పైపులు కానీ డ్రమ్ములు కానీ తయారు చేస్తారు. ఇవి రీప్రాసెస్ చేసి ఇవి గ్రాన్యువల్స్ అంటారు. ఓకే. ఆర్పీ గ్రాన్యువల్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు చాలామందికి డౌట్ ఉండే హౌ టు మళ్ళీ ఎలా రీసైకిల్ చేస్తారనే డౌట్ ఉండే, మీరైతే క్లారిఫికేషన్ చేశారు. మీకు మళ్ళీ ఒకసారి దీన్ని చూపిస్తా విజువల్ రూపంలో, మీరు చూడొచ్చు. ఒకసారి ఆన్ చేయనా ఇది మొత్తం, మీరు చూడొచ్చు ఏ విధంగా తయారవుతుందో. చూడండి ఎక్కడి నుంచి అండి.